అంత జలమయము కావున అది బుద్బుద యుగము అన్నారు. బుద్బుద యుగము, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, పంచమహాయుగములు. బుద్బుద యుగము లెక్కలోకి రాలేదు. అందుకు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగములు. ఈ కలియుగంలో ఈ 4 యుగముల యందు సృష్టి ఆదిలో సృష్టించి పరమాత్మ బ్రహ్మదేవుడు సత్యము, దయ, తపస్సు, దానములు స్థాపించినాడు. ఎవరైతే సత్యము, దయ, తపస్సు, దానములు చేస్తారో, కలిగి ఉంటారో వాళ్ళు పుణ్యపురుషులు. అది స్వధర్మము అని చెప్పబడింది. అది కృతయుగాంతములో, త్రేతాయుగమున అంతమునందు, ద్వాపర యుగాంతమునందు, ఈ కలియుగమాంతమునందు అప్పుడప్పుడు కలిపురుషుడు స్టార్ట్ అవుతాడు. ఆ కలిపురుషుని ధర్మములు ఏవి అనగా, ఈ కలియుగము అనగా ద్వాపర యుగము అంతమయ్యే సమయంలో ఆ కలిపురుషుడు ప్రవేశించినాడు.